మా చిన్నప్పుడు మేమైతే చదువు పూర్తయిన తర్వాత బుక్స్ అన్నీ కూడా మా జూనియర్స్కి ఇస్తూ ఉండేవాళ్ళము. సో ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైనా కానీ వీడియో చూస్తే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆర్ ఏం చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను ఇప్పుడు వీడియో చూపించబోయేది ఏంటంటే పాత నోట్బుక్స్ ఉంటాయి కదండి, వాడేసినటువంటి నోట్బుక్స్. సో వాటిని రీయూజ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పేపర్ తీసుకుని దాని మధ్యలో రీఫిల్ పెట్టుకొని ఇలా చుట్టేసుకోండి. రీఫిల్ కానీ లేకపోతే అగరపుల్ల కానీ చీపురు పుల్ల కానీ ఏదైనా సరే పెట్టుకుని ఇలా రౌండ్ చుట్టేసుకోండి. చుట్టుకున్న తర్వాత లాస్ట్లో గమ్ అప్లై చేసేసుకొని అతికించేసుకోండి. అన్నిటికంటే కూడా అగరపుల్ల అయితే మీకు కరెక్ట్గా వస్తుందండి. ఇలా నేను ఒక 40 రీల్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కరెక్ట్గా మధ్యలోకి మెజర్ చేసుకొని కట్ చేసుకోండి. నాకైతే మొత్తం 7 వచ్చిందండి. సో 3.5కి నేను కట్ చేసుకున్నాను. అలా కరెక్ట్గా మీరు ఏ సైజులో చేసుకున్నారో దాన్ని బట్టి కరెక్ట్గా మధ్యకి వచ్చేలాగా కట్ చేసుకోండి. ప్రతి ఒక్క రీల్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫెవికాల్ హెల్ప్ తోటి ఒకదానికొకటి ఈ రోల్స్ అనేవి అతికించుకోవాలండి. పేపరే కాబట్టి చాలా త్వరగా అతుక్కుంటుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. వెంటనే మనం వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇది చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది, బట్ చాలా బాగుంది. ఇలాంటివి మనం బయట కొనాలన్నా కూడా చాలా కాస్టే ఉంటాయి. అలా కాకుండా మన చేతులతో మనం చేసింది, దట్టు మన ఇంట్రెస్ట్తో చేస్తాం కాబట్టి కొంచెం టైం పట్టినా కూడా అవుట్పుట్ చూసి మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఒకదానికి ఇలా అతికించుకున్న తర్వాత ఇలా మ్యాట్లా తయారవుతుంది. దాని పక్కన పెట్టుకుని ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఈ వార్లను ఇలా రౌండ్గా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా చేయకుండా కూడా మీరు ట్రై చేయొచ్చండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీని చుట్టూ కూడా గ్లూగన్ అప్లై చేసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి మ్యాట్ ఉంది కదా, దాన్ని చుట్టూ కూడా అతికించేసుకోవాలి. లాస్ట్లో ఒకవేళ 2-3 రోల్స్ తక్కువైనప్పటికీ పేపరే కాబట్టి మళ్ళీ చేసుకుని అతికించుకోవచ్చండి. చాలా ఈజీ, త్వరగానే గమ్ అయితే అతుక్కుపోతుంది. ఇలా చుట్టూ కూడా అతికించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఇలాగే వాడుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి పెయింటింగ్ లేకపోతే మీకు నచ్చినటువంటి పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. కరెక్ట్గా నా దగ్గర వుడ్ కలర్ పెయింట్ అయితే ఉందండి. సో నేనైతే మొత్తం కూడా వుడ్ కలర్ వేసుకున్నాను. చూడడానికి చిన్న చిన్న కర్రల్లాగా అనిపించింది అవుట్లుక్ వచ్చేసి. సో మొత్తం అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా అందంగా ఉండడం కోసం నేను 2 వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా లేస్ అయితే అతికించుకున్నానండి. ఇలా లేస్ అతికించేసుకొని మధ్యలో చిన్న స్టోన్ అయితే పెట్టుకున్నాను. అంతేనండి, బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి ఆర్గనైజర్స్ మనం బయట కొనాలంటే 200, 300 అలా ఉంటాయి. సో మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మన చేతులతో మనం చేసుకున్నది ఎప్పుడు చూసినా కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు చేస్తే అవుట్పుట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో